అందరికీ హాయ్ అండి. నేను రేవతి. వెల్కమ్ టు ఎల్ఆర్ టారో ప్రెడిక్ట్స్. ఈరోజు రీడింగ్ ఏంటంటే మీరు ఇప్పటివరకు చాలా టెన్షన్స్ ఫేస్ చేసి ఉన్నారు కదా. సో మీకు త్వరలో ఏదైనా గుడ్ న్యూస్ రాబోతుందా? వస్తే అది ఎలాంటి గుడ్ న్యూస్ అయి ఉంటుంది? దేనికి సంబంధించింది అయి ఉంటుంది? అది ఎప్పటిలోపు మీకు రీచ్ అవ్వబోతుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందామండి. సో రీడింగ్ స్టార్ట్ చేద్దాము. అండ్ థ్యాంక్స్ అండి, చాలా సపోర్ట్ చేస్తున్నారు, మంచి వ్యూస్ వస్తున్నాయి. బట్ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్. సో ఎందుకంటే ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు ఒక సపోర్ట్ దొరుకుతుంది. సో ప్లీజ్ అండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చూసి నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్, ఓకేనా. అండ్ నేను ఇంకా ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను, ల్యాక్ చేయను, చిన్నగా చెప్పేస్తా. యాక్చువల్లీ ఇప్పటి వరకు లైవ్లో ఫ్రీ రీడింగే చేశానండి. ఒక్కొక్కరు దాదాపుగా 5-6 క్వశ్చన్స్ అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు మనకి రీడింగ్లో. స్టార్టింగ్ లైవ్ స్టార్ట్ చేసినప్పుడు పెద్దగా ఎవరు రాలేదు కాబట్టి నేను చెప్పానండి అందరికీ. 5-6 క్వశ్చన్స్ కాదు, 10 క్వశ్చన్స్ ఎబో అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఏంటంటే ఇప్పుడు మనకి ఎక్కువ వస్తున్నారు, లైవ్లో చాలామంది జాయిన్ అవుతున్నారు, థౌజండ్స్లో వస్తున్నారు అన్నమాట. సో అందరి క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి నాకు టైం పడుతుంది. సో నాకు చెప్పట్లేదు, నాది స్కిప్ చేస్తున్నారు, నన్ను అవాయిడ్ చేస్తున్నారు, లేదా నా క్వశ్చన్కి ఆన్సర్ చేయట్లేదు ఇలా అంటున్నారు. బట్ ఆల్రెడీ వాళ్ళు 3-4 క్వశ్చన్స్ అడిగిన తర్వాత కూడా ఇలానే అంటున్నారన్నమాట. సో నేనేం చేశాను, జీపే నెంబర్ యాడ్ చేశాను. ఒక క్వశ్చన్ ఫ్రీ, రిమైనింగ్ క్వశ్చన్స్ ఏదైనా ఉంటే అది పే చేయాలి. ఇంత అమౌంట్ అని చెప్పట్ల, 1 రూపీ పే చేసినా కూడా అది సెకండ్ క్వశ్చన్ పే చేయాలి అన్నట్టుగానే నేను పెట్టాను. సో అప్పటి నుంచి సబ్స్క్రైబర్స్ తగ్గిపోయారు. ఎప్పుడైతే నేను ఒక క్వశ్చన్ మాత్రమే ఫ్రీ, రిమైనింగ్ క్వశ్చన్స్ మీకు పెయిడ్ చేయాలి అని చెప్పాను, అప్పటి నుంచి మనకి సబ్స్క్రైబర్స్ తగ్గిపోయారన్నమాట. సో నాకు ఎందుకో కొంచెం డిసప్పాయింట్ అయ్యింది నేను ఈ విషయంలో. సో ప్లీజ్ అండి, నాకు సపోర్ట్ చేయండి. నేను కేవలం మన తెలుగు వాళ్ళ కోసం మాత్రమే నేను ఈ ఫ్రీ లైవ్ అనేది చేస్తున్నా. బట్ అక్కడికి నేను సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్స్కి కూడా వేరే వాళ్ళు ఇంకా క్వశ్చన్స్ లేవు మనకి ఫ్రీ ఉన్నాము అంటే వాళ్ళకి ఆన్సర్ చేస్తున్నా. బట్ ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళు అడిగిన దానికంటే కొంతమందికి అవసరం అవుతుంది చెప్పాల్సిన గైడెన్స్ కూడా. సో వాళ్ళకి అడిగి వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి అని క్లియర్గా అడిగి, ఇది అవునా కాదా, నాకు రెస్పాండ్ అవ్వండి, నాకు రిప్లై ఇవ్వండి అని చెప్పి మరి వాళ్ళకి మీరు ఇలా చెయ్యండి, మీరు ఇలా ఉండండి, మీరు ఈ పొజిషన్లో ఉన్నారు అంటే వాళ్ళు ఎస్ అని చెప్పి కూడా చెప్తున్నారు. అంటే నేను చెప్పింది వాళ్ళకి రిలేటెడ్గా అనిపిస్తుంది, కరెక్ట్ అవుతుంది నేను చెప్పిన రీడింగ్ కూడా. సో నేను వాళ్ళకి సజెషన్ చేస్తున్నా, ఇది కరెక్ట్ కాదు, ఇది వద్దు, ఇది వదిలేయండి, ఇది మంచిది కాదు, మీ ఫ్యూచర్కి ఇలా ఉంటుంది అని మొత్తం నేను సజెషన్ కూడా చేస్తున్నా. అంటే నేను ఏదో గొప్పగా చెప్పట్లేదు. రీడింగ్ అనేది నా విషయంలో నా దగ్గర ఎప్పుడు కూడా మిస్టేక్ అవ్వదండి, ఇది 100% షూరిటీ నేనే ఇస్తాను. బట్ ఏంటంటే నా సిచ్యువేషన్ కూడా కొంచెం అర్థం చేసుకుంటే బాగుంటుంది కదా. మ్యాక్సిమం 1 or 2 క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చేస్తున్నాను. బట్ ఏంటంటే ఎప్పుడైతే జీపే నెంబర్ పెట్టానో వెంటనే సబ్స్క్రైబర్స్ నైట్ తగ్గిపోయారు మనకి. సో నేను షాక్ అయ్యానన్నమాట. అంటే యాక్చువల్లీ నా గురించి కూడా కొంచెం థింక్ చేస్తుంటే బాగుండేది. సో ఓకే, నో ప్రాబ్లం. బట్ ప్లీజ్ అండి, లైవ్ సంగతి పక్కన పెడితే ప్లీజ్ రీడింగ్స్ చూసేవాళ్ళు మన ఛానల్లో ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్, ఓకేనా. మీకు ఇంకా మంచి మంచి కంటెంట్తో మీకు ఎంత యూస్ఫుల్ అవ్వగలిగే రీడింగ్స్ అవసరం అవుతుందో నేను అంత యూస్ఫుల్ కంటెంట్ని మీకు ఇస్తాను, ఓకేనా. చాలా లేట్ అయిపోయింది, ఇప్పటికి 4 minutes అయిపోయింది. సో ఈరోజు అసలు ఫస్ట్ కార్డు నాకు మంచి కార్డు దొరికింది. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ యూనివర్స్, మంచి కార్డు వచ్చింది. సో మీరున్న సిచ్యువేషన్స్ కూడా కనిపిస్తున్నాయి. ఓ మై గాడ్, ఎమోషనల్గా ఉండొద్దు, నేను ప్రతి ఒక్కరికి అదే చెప్తున్నాను, ఓకే. ప్లీజ్ 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 ఎమోషనల్గా ఉండకండి. మిక్స్డ్ బ్యాలెన్స్ అనేది కనిపిస్తుంది మీ విషయంలో, బట్ పాజిటివ్ కార్డ్స్ వస్తున్నాయి. అండ్ నేను ఏం గుడ్ న్యూస్ రిసీవ్ చేసుకోబోతున్నారు అని చెప్పి ఓవరాల్గా జనరల్ రీడింగ్ చేయాలనుకున్నా ఇక్కడ నాకు రిలేషన్షిప్పే కనిపిస్తుంది. మనకి మ్యాక్సిమం జనరల్ రీడింగ్ చెయ్యాలి అనుకున్నా కూడా
ఇక్కడ మనకి రిలేషనే వస్తుందన్నమాట. నాకు ఎందుకు ఇంకా కార్డ్స్ తీసుకోవాలనిపిస్తుంది. ఓకే, ఇంకా అవసరమైతే మనం కార్డ్స్ తీసుకుందాము. బాటమ్ ఆఫ్ ద డెక్ జడ్జిమెంట్ వచ్చింది. నైస్, ఎగ్జాక్ట్లీ నేను చెయ్యాలనుకున్న రీడింగ్కి బాటమ్ ఆఫ్ ద డెక్ ప్రాణం పోసింది. జడ్జ్మెంట్ వచ్చింది. బాటమ్ ఆఫ్ ద డెక్ జడ్జ్మెంట్. వెరీ గుడ్. నా రీడింగ్ ఎప్పుడు కూడా మిస్టేక్ అవ్వదండి. సో ఈ జడ్జ్మెంట్ బాటమ్ ఆఫ్ ద డెక్ అనేది దానికి మనకి ప్రూఫ్ అన్నమాట. సో రీడింగ్ స్టార్ట్ చేద్దాము. ఇది ఓవరాల్గా మ్యాక్సిమం 90% రిలేషన్షిప్ వైజే కనిపిస్తుందండి. ఓకే, సో ఇప్పుడు ఈ విషయం ఏంటంటే, ఈ రిలేషన్షిప్లో ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో మీరు చాలా బాగా థింక్ చేస్తున్నారు. ఇప్పుడు అసలు ఏం డిసిషన్ తీసుకోలేక ఏం చెయ్యాలి అనేది బాగా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు, స్టక్ అయిపోయారు. అంతేకాదు మీకు ఇక్కడ ఎవరు సపోర్ట్ కూడా ఏం దొరకట్లేదు, ఎవరు సపోర్ట్ కూడా చెయ్యట్లేదు. సో ఏం చెయ్యాలి, ఎటు వెళ్ళాలి అని బాగా థింక్ చేస్తున్నారు. కానీ ఈ విషయంలో చేంజ్ రావాలని మాత్రం చాలా బలంగా అనుకుంటున్నారు. అది కూడా పాజిటివ్ వేలో రావాలి అని మీ ఫీలింగ్ అండి ఇప్పుడు. కానీ ఇందులో మీకు ఏం అర్థం కావట్లేదు. ఏం చెయ్యాలి, ఎలా వెళ్ళాలి అని, ఎలా చెయ్యాలి ఏంటి అనేది కూడా మీరు చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఎందుకంటే ఇక్కడ నేను ఒకటి చెప్తానండి, మీకు ఈ విషయంలో సరైన క్లారిటీ లేదు. ఓకేనా, సరైన క్లారిటీ లేక మీకు ఇప్పుడు ఈ కన్ఫ్యూజన్లో ఉన్నారన్నమాట. మెయిన్లీ ఇక్కడ మీకు క్లారిటీ లేకపోవడం వల్లనే చెప్పాలంటే ఈ సిచ్యువేషన్, ఈ రిలేషన్షిప్ అనేది ఈ స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు అనేది మాత్రం నాకు చాలా క్లియర్గా తెలుస్తుంది. కానీ ఇది ఎలా అయినా వర్కౌట్ అవ్వాలనుకుంటున్నారు. అది కూడా మీరు అనుకున్నట్టే అవ్వాలని మీరు ఫీల్ అవుతున్నారు. అప్పుడే కదా మనకి సంతోషం అని అనుకుంటున్నారు. బట్ ఎలా అవుతుందో అని మీకు ఒక క్లారిటీ లేదు. కానీ దీనికోసం మీరు చాలానే ట్రై చేస్తున్నారు. చాలా స్లీప్లెస్ నైట్స్ కూడా నాకు కనిపిస్తున్నాయి ఇక్కడ. చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు, నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. బట్ ఇక్కడ ఒకటి సజెస్ట్ చేసే వాళ్ళు ఎవ్వరూ కనిపించడం లేదు. ఇది ఇలా చేస్తే బాగుంటుంది, అలా చెయ్యండి, ఇలా చెయ్యండి అని చెప్పి మీకు ఎవరు సజెస్ట్ చేసే వాళ్ళు కూడా ఎవ్వరూ లేరు. మోరోవర్ చెప్పాలంటే వద్దు అనే వాళ్ళే బాగా మీ చుట్టూ ఉన్నారు. అందుకే మీరు ఏం డిసైడ్ అవ్వలేకపోతున్నారు. దీనివల్ల ఇంకా ఇబ్బంది పడుతున్నారు అన్నమాట. నాకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. బట్ మీరు మాత్రం చాలా స్ట్రాంగ్గా చేంజెస్ రావాలి అని ఫీల్ అవుతున్నారు, చేంజెస్ కావాలని ఫీల్ అవుతున్నారు. కానీ ఛాన్స్ కనిపించడం లేదు. బట్ మీరు చాలా బాగా ట్రై చేస్తున్నారండి. ఈ పర్టికులర్ రిలేషన్షిప్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో ఇది ఒక పాజిటివ్ వేలో వెళ్ళాలి అని చెప్పి చాలా ట్రై చేస్తున్నారు. బట్ మీకేంటంటే ఎంత ట్రై చేస్తున్నా కూడా ఒక పాసిబిలిటీ అనేది ఇక్కడ ఏ పాసిబిలిటీస్ కూడా కనిపించడం లేదండి. ఏదో చెయ్యాలని ఇంకేదో చేస్తున్నారు. అది ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నారు మీరు ఒకసారి ప్రాక్టికల్గా థింక్ చేయండి. అర్థమైందా? ఎందుకంటే నేను క్లియర్గా చెప్తాను, మీరు ఒకటి చెయ్యాలి అని చెప్పి ఇంకేదో చేసేస్తున్నారండి. దానివల్ల మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇక్కడ మీకు క్లారిటీ లేకుండా పోతుంది. ఎందుకంటే మీరు ఏది కూడా క్లారిటీతో చేయట్లేదు. సో కొంచెం పాజిటివ్గా థింక్ చేసి ప్రశాంతంగా కూర్చొని థింక్ చేయండి. సో దాన్ని బట్టి మీకు ఒక సొల్యూషన్ అనేది దొరుకుతుంది ఖచ్చితంగా. మీకు క్లారిటీ లేక ఈ కన్ఫ్యూజ్ అవ్వడం వల్ల హోప్ లేకుండా పోతుంది. కానీ మనసులో ఇది స్ట్రాంగ్గా ఇది జరగాలి అని మాత్రం చాలా స్ట్రాంగ్గా ఫీల్ అవుతున్నారు. అట్లీస్ట్ ఫ్యూచర్లో అయినా ఎప్పటికైనా అవుతుంది అనే ఎదురు చూస్తూ ఉన్నారు. నాకు ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది కార్డ్స్ని చూస్తుంటే. మీరు ఇప్పుడు ఏ సిచ్యువేషన్లో ఉన్నారో నాకు చాలా బాగా అర్థమవుతుంది. బట్ ప్లీజ్ అండి, మీరు మెంటల్ పీస్ తీసుకోండి, ప్రశాంతంగా కూర్చొని ఆలోచించండి, సొల్యూషన్ మీకు దొరుకుతుంది. ఓకేనా? మీరు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు, ఏం చేయాలని చెప్పి ఆతృతగా ఉండడం వల్ల కన్ఫ్యూజ్ అయిపోయి దీన్ని క్లారిటీ లేకుండా చేసేస్తున్నారు మీరే. ఇంకా చెప్పాలంటే నేను ఎందుకు ఇలా స్టక్ అయిపోయాను, ఎందుకు ఇలా ఇరుక్కుపోయానని బాధపడుతున్నారు ఇక్కడ మీరు. ఇది ఎలా బెటర్ అవుతుంది అనే వేలో థింక్ చేస్తున్నారు, ఎక్కువ స్ట్రెస్ తీసేసుకుంటున్నారు, మెంటల్ పీస్ కోల్పోతున్నారు. ఓకేనా? ఇది ఎలా బెటర్ అవుతుందని ఆలోచించడం కరెక్టే, ఆలోచించాలి కూడా. బట్ దానికోసం స్ట్రెస్ తీసుకోవద్దు, మెంటల్ పీస్ అనేది కోల్పోవద్దు. ఇది ఓవర్గా థింక్ చేయడం వల్ల మీకు
ఏదో చెయ్యాలని ఇంతకుముందు చెప్పాను కదా, అలా ఏదేదో చేసేస్తారన్నమాట. అంటే ఇది తొందరగా అవ్వాలి, మన పర్సన్ మన దగ్గరకు వచ్చేయాలి, థింగ్స్ అన్ని బెటర్ అయిపోవాలి, మనం ఇంతకుముందు హ్యాపీ ఉన్నట్టుగా ఇప్పుడు ఉండాలి అని చెప్పి తొందరగా చెయ్యడం వల్ల మీరు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. ఈ కన్ఫ్యూజ్ అవ్వడం వల్లనే మీరు కళ్ళు తెరిచి చూస్తున్నా కూడా కళ్ళకు గంతులు కట్టుకున్నట్టుగా మీరు చేస్తున్నారన్నమాట అన్నీ కూడా. ఎందుకంటే ఈ విషయంలో మీ హోప్స్ని మీరు వదులుకోలేకపోతున్నారు. దీని మీద మీరు చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు, కానీ ఇది ఒక వే అనేది ఈ విషయంలో కనిపించడం లేదు. కానీ స్టిల్ హోప్ అయితే ఉంది మీకు. ఈరోజు కాకపోయినా ఏ రోజైనా అవుతుంది, సిచ్యువేషన్స్ అన్నీ బెటర్ అవుతాయని. కానీ కేవలం మీకంటూ ఒక క్లారిటీ లేకపోవడం వల్లనే ఇదంతా జరుగుతుందన్నమాట. ఓకేనా? కానీ ఇక్కడ మీరు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నారండి, చాలా బాగా చేస్తున్నారు. యూనివర్స్ కూడా మీరు ఎంతైతే కష్టపడుతున్నారో అంత చూస్తున్నారు. ఎందుకంటే యూనివర్స్ ఏది కూడా చూస్తూ ఉండరు, చూస్తూ అలా వదిలేయరు. మనల్ని బాధ పెట్టాలని యూనివర్స్ అనుకోరు. బట్ మనం అసలు ప్రయత్నం చేస్తున్నామా లేదా అనేది మాత్రమే యూనివర్స్ ప్రతిదీ అబ్జర్వ్ చేస్తారు. మీరు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ అన్ని రకాలుగా ట్రై చేస్తున్నారండి. చెయ్యండి, ట్రై చేయండి. ఈ వేలో కాకపోతే ఇంకో వేలో ట్రై చేయండి. బట్ ఒక క్లారిటీతో చెయ్యండి. ఏదైనా ఒక క్లారిటీ తీసుకొని, ఓకేనా, వితౌట్ కన్ఫ్యూజన్ మీరు చెయ్యాలి ఇక్కడ. ఎందుకంటే నేను క్లియర్గా చెప్తున్నాను, ఇక్కడ హాఫ్ కార్డ్స్ మీ నెగిటివ్ థాట్స్ని చూపిస్తుంటే ఇందులో ఉన్న మిగిలిన హాఫ్ కార్డ్స్ ఒక పాజిటివ్ ఎండింగ్ని చూపిస్తుంది ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే మీరు రిలేషన్షిప్లో ఒక స్ట్రగుల్స్ అనేది, ఒక ఆబ్స్టికల్ అనేది ఫేస్ చేస్తున్నారో ఇది ఎండింగ్ పొజిషన్కి వచ్చేసింది. ఖచ్చితంగా ఎండింగ్ పొజిషన్స్కి వచ్చేసింది. ఓకేనా? కానీ మీరు ఒకసారి అవుతుందని, ఒకసారి అవ్వదని అలా కన్ఫ్యూజ్ అయిపోయి చూస్తున్నారండి, స్టక్ అయిపోయి ఉన్నారు. ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పి నెగిటివ్ థాట్స్లో ఉన్నారు. ఒకసారి లేదు, దీనికోసం ఏదైనా చేయాలి, ఇది పాజిటివ్ వేలో మనకి రావాలి అనుకుంటున్నారు. ఇంకోసారి దీన్ని వదిలేయాలి అనుకుంటున్నారు. ఇలా ఉండద్దు. నేను అదే చెప్తున్నా, ఎప్పుడూ కూడా 2 పడవల మీద కాలు పెట్టి ప్రయాణం చేయడం చాలా తప్పు. సారీ, ఎప్పుడూ కూడా. ఓకేనా? మనం ఎప్పుడైనా సరే ఒక వేని ఎంచుకోవాలి. అది మనకి కరెక్టా కాదా అనేది మనం బాగా ప్లాన్ చేసి ఒక క్లారిటీతో తెలుసుకోవాలి. అంతేకాని 2 పడవల మీద కాలు పెట్టి ఇది అవుతుందా లేదా, ఇలా చేద్దామా అలా చేద్దామా, పోనీ ఫస్ట్ ఇలా చేద్దామా అలా చేద్దాం, ఇలాంటి కన్ఫ్యూజన్ మీకు వద్దు. ఇవన్నీ ఎందుకంటే కేవలం మీకు ఒక కంక్లూజన్కి ఇక్కడ సిచ్యువేషన్ వచ్చేసింది ఖచ్చితంగా. ఓకేనా? అందుకే మీకు గందరగోళంగా ఉందన్నమాట, కన్ఫ్యూజ్ అవుతున్నారు. నేను ఒక విషయం చెప్తానండి ఇక్కడ. మనకి ఏదైనా ఒక సిచ్యువేషన్ ఒక పాజిటివ్ వేలో ఎండింగ్ అవుతుంది ఆర్ నెగిటివ్ వేలో ఎండింగ్ అవుతుంది అన్నప్పుడు, అంటే అది దగ్గర పడుతున్నప్పుడు మనకి ఏదో తెలియని కన్ఫ్యూజన్, ఏదో తెలియని భయం, ఒక గందరగోళం, స్థిరంగా లేకపోవడం మనసు, ఏదో తెలియని ఆతృత, ఒకసారి భయం, ఒకసారి సంతోషం, ఇలా అవుతుంది. ఎందుకంటే ఆ సిచ్యువేషన్ మన చేతి వరకు వచ్చేస్తుంది అన్నమాట. అంటే మనకి చాలా దగ్గరలో ఉంది అని అర్థం. ఇది మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మీకు తెలుస్తుంది. మీరు ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నారో తెలియదు, ఎందుకు భయపడుతున్నారో తెలియదు, ఎందుకు ఈ విషయంలో పాజిటివ్గా ఉంటుంది అని చెప్పి ఆనందపడుతున్నారో తెలియదు, ఎందుకు అవుతుందా లేదా అని ఒక భయంలో ఉంటున్నారో తెలియదు. ఎందుకు అంటే ఒక సిచ్యువేషన్ అనేది ఎండింగ్ పొజిషన్లో ఉన్నప్పుడు మనకి వచ్చే సైన్స్ అన్నమాట ఇవన్నీ కూడా. బట్ మీరు ఇప్పుడు స్టిల్ నిజంగా ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నారా లేదా నేను చెప్పింది అనేది మీకు తెలుస్తుంది కదా. మీరు నిజంగా ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు అంటే దాని అర్థం ఏంటి అంటే మీరు ఏదైతే సమస్య ఫేస్ చేస్తున్నారు సిచ్యువేషన్లో అది ఎండింగ్కి వచ్చేసింది అని అర్థం. అది అందుకే ఇలా ఎప్పుడవుతుంది, ఎలా అవుతుంది, అవుతుందా లేదా, అయితే ఏ రకంగా అవుతుంది, పాజిటివ్ వేనా నెగిటివ్ వేనా అని ఇలాంటి థాట్స్ వస్తున్నాయి మీకు ఖచ్చితంగా. ఇలా ఎప్పుడైతే మీరు ఫీల్ అవుతారో దాని అర్థం ఏంటంటే ఖచ్చితంగా ఈ సిచ్యువేషన్ అనేది ఎండింగ్ పొజిషన్లో ఉన్నట్టు అన్నమాట. అంటే మీ ఇంటి వరకు వచ్చినట్టు, మీ చేతి వరకు వచ్చినట్టు దాని అర్థం. సో మీరు రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉండాలి. బట్
ఈ కన్ఫ్యూజన్, ఈ క్లారిటీ లేకపోవడం, ఈ భయం, సంతోషం, ఇలాంటి ఆతృత అనేది ఉండకూడదు. స్టేబుల్గా ఉండాలి మీరు. బట్ నేను ఇంకొకటి చెప్తానండి. ఇక్కడ ఈ కార్డ్స్ని బట్టి చూస్తుంటే ఖచ్చితంగా ఈ సిచ్యువేషన్ అనేది ఎండింగ్ పొజిషన్లో ఉంది. ఒకవేళ మీరు ఫ్యూచర్లో కానీ పాస్ట్లో కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇలాంటి ఫీలింగ్ రాలేదు, సరే అవుతుందిలే, అయ్యేదే, ఎప్పటికైనా అవుతుందిలే, సరే వెయిట్ చేద్దాంలే అని మీరు స్టేబుల్గా ఉన్నారు అంటే దాని అర్థం ఆ సిచ్యువేషన్ ఎండింగ్ పొజిషన్లో లేదు, అలా మధ్యలో స్టక్ అయిపోయినట్టే. ఓకేనా? ఎందుకంటే ఇది కార్మిక్ సిచ్యువేషన్ ఇదంతా. సో కర్మ ఇంకా మనకి కంప్లీట్ అవ్వాల్సింది ఉంది కాబట్టి అది ఇంకా మిడిల్లోనే స్టక్ అయిపోయి ఉంది. సో అందుకే మీకు ఇంకా ఈ ఆతృత, ఈ ఫీలింగ్ అనేది మీకు కలగడం లేదు అని అర్థం అన్నమాట. సో ఇప్పుడు మీకంటూ అవుతుంది. ఇప్పుడు సపోజ్ అండి, ఎవరైనా చెప్తారు, ఒక బ్లెస్సింగ్ ఇస్తారు, లేదులే నీ పర్సన్తో నువ్వు కలిసిపోతావు, ఇది నా మాట, నేను ఎవరికైనా చెప్తే మంచి జరుగుతుంది అని ఒకరు చెప్తారు. అదేంటంటే మనకు వచ్చే సైన్ అన్నమాట. యూనివర్సు ఒక పర్సన్ ద్వారా మనకిచ్చే సైను. లేదా మీరు ఏదైనా టారో రీడర్ని కానీ, లేదా ఆస్ట్రాలజర్, లేదా న్యూమరాలజీ, లేదా ఇంకెవరినైనా బాగా మీకు నమ్మకం ఉన్న ఒక గురువుని, వీళ్ళని ఎవరినైనా అడిగినప్పుడు లేదులే నీకు అయిపోతుంది, ఏం టెన్షన్ పడద్దు, ఇది మంచిగానే ఒక మంచి పాజిటివ్ వేలోనే ఫినిష్ అవుతుందిలే అని చెప్పి మీకు కొంతమంది హింట్స్ ఇస్తూ ఉంటారు. దాని అర్థం ఏంటి అంటే అది ఒక పాజిటివ్ వేలోనే కన్వర్ట్ అవుతుంది అని అర్థం అన్నమాట. ఎప్పుడైతే ఇది ఒక పాజిటివ్ వేకి వచ్చేసి ఎండింగ్ పొజిషన్కి వచ్చేసిందో మీరు మ్యాక్సిమం అండి చాలా చాలా ఎమోషనల్గా అయిపోతారు. చాలా ఎమోషనల్గా అయిపోతారు. అంటే ఈ నెక్స్ట్ టార్గెట్ ఏంటి, నా టార్గెట్ నా టార్గెట్ని రీచ్ అవుతానా లేదా అని చెప్పి ఎమోషనల్గా అయిపోతారన్నమాట. అది చెప్పాను కదా, మీరు ఎందుకు బాధపడుతున్నారో కూడా మీకు తెలియనంత కన్ఫ్యూజన్లో అయిపోతారు మీరు. సో నేనేం చెప్తున్నాను అంటే మీరు అబ్జర్వ్ చేయాలి. ఎక్కువ సంతోషపడద్దు, ఎక్కువ బాధపడద్దు, టెన్షన్ పడద్దు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. క్లారిటీ మెయిన్ కావాలి. ఓకేనా? మీరు అబ్జర్వ్ చేయాలి. క్లారిటీ రావాలంటే అబ్జర్వ్ చేస్తేనే కానీ ఏదైనా సరే మీకంటూ ఒక క్లారిటీ వచ్చేది. అప్పుడు మీకు ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో, ఈ పర్సన్ విషయంలో, ఈ రిలేషన్షిప్ విషయంలో ఒక అర్థం అనేది మీకు తెలుస్తుందన్నమాట. ఓకేనా? ఒక క్లారిటీ వచ్చేస్తుంది ఖచ్చితంగా మీకు, మీ ఇంట్యూషన్కి. నేను ఇంకొకటి చెప్తానండి. మీకు ఇక్కడ నేను ఒక్కరినే చేయలేను, నాకు ఎవరైనా సపోర్ట్ కావాలి అని మీ మనసుకు అనిపించింది అనుకోండి, ఖచ్చితంగా హెల్ప్ తీసుకోండి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే ఒకప్పుడు మీరు ఎవరి హెల్ప్ తీసుకోకుండా మీకు మీరుగా డెసిషన్ తీసుకోవడం వల్లనే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ స్టార్ట్ అయ్యాయి. ఓకే? సో ఇప్పుడు మీరు సింగిల్గా చేసే కంటే ఈ సిచ్యువేషన్ని సింగిల్గా డెవలప్ చేయాలి, ఒక పాజిటివ్ వేలోకి కన్వర్ట్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా ఎవరిదైనా హెల్ప్ తీసుకోండి. ఎవరైనా హెల్ప్ తీసుకోవడం వల్ల మీకు ఖచ్చితంగా ఒక పాజిటివ్ వే అనేది కనిపిస్తుంది. అలా అని ఎవరిని పడితే వాళ్ళని అడగండి, ఎవరినైనా సరే అడిగేయచ్చు అని నేను చెప్పను. మీ మనసుకి నచ్చిన ఒక గురువో, లేకపోతే మీ పేరెంట్స్, లేకపోతే ఫ్రెండ్స్, సిబ్లింగ్స్ ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా, మీకు నమ్మకం అనిపిస్తుంది కదా వీళ్ళు మన మంచి కోరే ఉన్నారులే అని చెప్పి. సో అలాంటి వారిని మీరు హెల్ప్ తీసుకోండి. వాళ్ళు ఏం చెప్తున్నారో అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసి మనం ఇలా చేస్తే బాగుంటుందేమో, ఒకప్పుడు మనం ఇలా చెయ్యలేదు కాబట్టి ఈ పొజిషన్కి మనం వచ్చాము. సో ఇప్పుడు అలా చేయకుండా వీరు చెప్పారు కదా, వీళ్ళ సజెషన్ తీసుకుంటే మనకు బాగుంటుంది అని అడిగి వాళ్ళ సజెషన్ చేయడానికి ట్రై చేయండి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ మీకు ఒక థర్డ్ పర్సన్ సజెషన్ అనేది కంపల్సరీ అవసరం అండి. ఇది మీ ఒక్కరితో అవ్వదు. ఓకేనా? ఎందుకంటే మీరు చెయ్యగలరు, ఖచ్చితంగా ఇది మీరు చెయ్యగలరు. కానీ ఇక్కడ మీకు థర్డ్ పార్టీ కాదు, ఒక థర్డ్ పర్సన్ సిచ్యువేషన్లో మీరు ఇన్వాల్వ్ అవ్వాలి. ఒక థర్డ్ పర్సన్ సజెషన్ అనేది మీకు ఖచ్చితంగా కావాలి. ఆ థర్డ్ పర్సన్ ఎవరు అనేది మీరు జాగ్రత్తగా వెతకాలండి. ఎవరిని పడితే వాళ్ళని వెతికేయద్దు, అది డెవిల్ ఎనర్జీకి వెళ్ళిపోతుంది. సో మీరు ఆ పర్సన్ని జాగ్రత్తగా వెతికి మీరు వీళ్ళతో మనకి ఒక పాజిటివ్ వేలో మన లైఫ్ సెటిల్ అవుతుంది అన్న నమ్మకం వచ్చేలాగా ఆ పర్సన్ గురించి తెలుసుకొని
మీరు వాళ్ళ సజెషన్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకే. ఎందుకంటే నేను లేదు, నేను వేరే వాళ్ళ హెల్ప్ తీసుకోను, నేను ఓన్గా ఇదంతా చేసుకుంటాను, వేరే వాళ్ళ హెల్ప్ నాకు అవసరం లేదు, మళ్ళీ వేరే వాళ్ళ హెల్ప్ తీసుకుంటే అది ఎలాంటి వేలోకి కన్వర్ట్ అయిపోతుందో, మళ్ళీ ఎలాంటి కొత్త సమస్యలు వస్తాయో, మళ్ళీ ఏదైనా కొత్త సమస్యలు ఫేస్ చేస్తానేమో, ఈ థర్డ్ పర్సన్ అసలు నమ్మచ్చా లేదా అనే భయంలో మీరు ఉండొద్దు. ఎందుకంటే ఇక్కడ ఖచ్చితంగా మీకు థర్డ్ పర్సన్ హెల్ప్ అనేది ఖచ్చితంగా అవసరమండి. 99% ఈ కార్డ్స్ని చూస్తుంటే నాకు అదే తెలుస్తుంది. సో ఈ థర్డ్ పర్సన్ ఎవరనేది తెలుసుకోండి. ఓకేనా. మీకు నచ్చిన ఆస్ట్రాలజర్ ఎవరైనా నమ్మకం వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని అడగండి. లేదంటే ఎవరైనా టారో రీడర్ ఉంటారు కదా, వాళ్ళని అడగండి. లేదంటే మీకు మనసుకు నచ్చిన ఒక ఫ్రెండ్ కానీ, రిలేటివ్ కానీ, మీ పేరెంట్స్ కానీ ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా, ఎవరో ఒకరిని అడగండి. అడిగి నేను ఇలా చేయాలనుకుంటున్నాను, మీరు ఏదైనా సలహా ఇస్తారా, ఓకే ఎలా చేయాలి, మీరేం చెప్తారు ఈ విషయంలో అని చెప్పి అడగడానికి ట్రై చేయండి. ఓకేనా. బట్ నేనొక్కదాన్నే నేనొక్కరిని చేస్తాను, ఇక్కడ మేల్ ఫీమేల్ ఏమీ లేదండి. నేను అమ్మాయిని కదా, సో అందుకే నేను ఆ వేలో చెప్తున్నాను. సో నేనొక్కరిని చేయలేను సింగిల్గా అని మీరు అర్థం చేసుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే సింగిల్గా నేను చేసేస్తా అనే ఆలోచన మాత్రం పెట్టుకోవద్దు ప్లీజ్. ఓకే. సో మీరు వేరే వాళ్ళ హెల్ప్ తీసుకొని ఈ విషయంలో ఫైట్ చేయాలి ఇక్కడ. ఓకేనా. మీరు ఫైట్ చేస్తే ఖచ్చితంగా డెఫినెట్గా ఇది సక్సెస్ అవుతుంది. లేదంటే నేను మళ్ళీ చెప్తున్నానండి, మీరు సింగిల్గా చేయడం వలన ఇది ఖచ్చితంగా కాంప్లికేట్ అయ్యే ఛాన్సెస్ చాలా కనిపిస్తున్నాయి. ఓకేనా. సో వేరే వాళ్ళ సజెషన్ తీసుకోండి, మీరు ఫైట్ చెయ్యండి, డెఫినెట్గా సక్సెస్ అవుతారు. అసలు ఇంతకు ముందే మీరు హెల్ప్ తీసుకోవాలండి, వేరే వాళ్ళ హెల్ప్ తీసుకోవాలి. యా, నాకు ఇక్కడ కార్డ్స్ చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. అసలు స్టార్టింగే మీరు వేరే వాళ్ళ హెల్ప్ తీసుకొని ఉండుంటే ఈ రిలేషన్షిప్లో మీరు ఇన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసే వాళ్ళే కాదు. బట్ ఏంటంటే ఎవరిని నమ్మలేని సిచ్యువేషన్లే. యా, నాకు అర్థమవుతుంది. బట్ నేను ఒకటి చెప్తానండి, ఇక్కడ వేరే వాళ్ళు సజెషన్ తీసుకోమన్నాను కదా అని మ్యానిపులేట్ అవ్వద్దు మీరు. వాళ్ళు ఏం చెప్పినా చేసేయడం, వాళ్ళు ఇలా చెప్తే ఇలా చేసేయడం, అలా చెప్తే అలా చేసేయడం కాదు. ఓకేనా. వాళ్ళు మీకు ఒక సలహాలు ఇస్తున్నారు, తీసుకోండి. మీ ఇంట్యూషన్కి ఏమనిపిస్తుంది అది కూడా తీసుకోండి. సో ఈ రెండింటిని దగ్గర పెట్టి ఎలా చెయ్యాలి అనేది మీరు డెవలప్ చేయండి. అంతేగాని ఈ థర్డ్ పర్సన్ని ఎవరైతే మీరు ఎంటర్ చేస్తున్నారో కంప్లీట్గా వాళ్ళ మీదే డిపెండ్ అవ్వద్దు. కంప్లీట్గా వాళ్ళ మీద ఉండిపోయి మీరు మ్యానిపులేట్ అవ్వద్దు ఈ థర్డ్ పర్సన్ విషయంలో. ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తా. ఓకేనా. మీరు ఒకవేళ మ్యానిపులేట్ అయితే అది ఇంకొక వేలో వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఎంత అవసరమో మీ ఇంటర్ఫియరెన్స్ కూడా అంతే అవసరం అన్నమాట. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకే. మీ ఇంటర్ఫియరెన్స్ లేకుండా థర్డ్ పర్సన్ మీద డిపెండ్ అయిపోయి వెళ్ళిపోతే అది ఇంకా కొత్త ఆబ్స్టికల్స్ అయిపోతాయి. సో ఈ థర్డ్ పర్సన్ చెప్పిన మాటని, మీ ఇంట్యూషన్ చెప్పే విషయాన్ని రెండు కంపేర్ చేసి దాన్ని బట్టి ఒకటి డెవలప్ చేసి మీరు ఈ సిచ్యువేషన్ని వర్కౌట్ చేయడానికి ట్రై చేయండి. అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. బట్ థర్డ్ పర్సన్ కంప్లీట్గా 100% ఇందులో ఇంటర్ఫియర్ చేయొద్దు. ఓకే. మ్యానిపులేట్ అవ్వద్దు. సజెషన్స్ మాత్రమే తీసుకోండి. సజెషన్స్ తీసుకొని ఒక క్లారిటీ తీసుకోండి. అప్పుడు మీకు ఖచ్చితంగా ఒక బ్రైట్ లైట్ అనేది మీ లైఫ్లో కనిపిస్తుంది. ఓకేనా. అండ్ ఇక నా కెరీర్ విషయంలో కూడా కనిపిస్తుందండి. చాలామంది కెరీర్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఈ పర్సన్ మీతో ఎప్పుడైతే బ్రేకప్ చెప్పడం కానీ, లేకపోతే చాలా డివోర్స్ సిచ్యువేషన్స్లో కూడా ఉన్నట్టు కనిపిస్తున్నాయి. అండ్ అన్మ్యారీడ్ వాళ్ళకి బ్రేకప్ అయిపోయింది, మ్యారీడ్ వాళ్ళేమో డివోర్స్ సిచ్యువేషన్స్లో ఉన్నారు. కొంతమంది ఏమో డివోర్స్ వరకు వెళ్ళకపోయినా కూడా ఎవరిది వాళ్ళే, ఎవరి లైఫ్ వాళ్ళదే అన్నట్టే ఉన్నారు. సో మీ కెరీర్ మీరు చూసుకోవాలి కాబట్టి ఇక్కడ కెరీర్ విషయంలో కూడా చాలామంది స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నట్టుగా నాకు కనిపిస్తుంది. సో మీరు ఈ కెరీర్ విషయంలో అయినా, ఫినాన్షియల్ సిచ్యువేషన్స్లో అయినా ఒక థర్డ్ పర్సన్ని సలహా అడగడం అనేది ఇప్పుడున్న సిచ్యువేషన్లో నేను చెప్పే సజెషన్ అండి. ఓకేనా. బట్ గుర్తుపెట్టుకోండి, పూర్తిగా మీ లైఫ్లో ఇంటర్ఫియర్ చేయొద్దు. ఓకే. ఎందుకంటే కెరీర్ కూడా తొందరలో మీకు ఒక మంచి సక్సెస్ అనేది నాకు చాలా
కనిపిస్తుంది. బట్ నేను ఒకటి చెప్తా, చాలా ట్రై చేస్తున్నారండి పాపం మీరు. చాలా 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 ట్రై చేస్తున్నారు. ఇలా కాదు, అలా కాదు, ఇలా చేద్దామా, అలా చేద్దామా అని చెప్పి చాలా చాలా ట్రై చేస్తున్నారు. ఎందుకంటే ఈ పర్సన్ మీకు లైఫ్‌లో కావాలి. వాళ్ళంటే వదులుకొని పాపం మిమ్మల్ని వెళ్ళిపోయారులే కానీ మీరు చాలా 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 కష్టపడుతున్నారు. హ్మ్. కొన్ని కొన్ని సార్లు ఇలాంటి రీడింగ్ చూస్తుంటే ఎందుకో నాకు కూడా చాలా హర్టింగ్‌గా అనిపిస్తుంది. అంటే చాలా మనసుకి బాధగా అనిపిస్తుంది. ఒక పర్సన్ కోసం ఇంత బాధపడే వాళ్ళున్నారా అనిపిస్తుంది. లైవ్‌లో కూడా నేను చూస్తున్నాను కదా! వాళ్ళేమో వదిలేసి వెళ్ళిపోతారు. వీళ్ళు ఎలా ఉన్నారో పట్టించుకోరు. బట్ వీళ్ళు మాత్రం వాళ్ళొస్తారా? ఎప్పుడొస్తారు? మ్యారేజ్ అయ్యి 20 ఇయర్స్ దాటిన వాళ్ళు కూడా అమ్మా నా పరిస్థితి ఇలా ఉంది. వస్తారా అమ్మా అంటే, లేదు ఇలా జరుగుతుంది మీ లైఫ్‌లో అంటే, అవును ఇలానే ఉంది అని చెప్పడం. నాకెందుకో కొంచెం ఇలాంటి రీడింగ్స్ చేస్తే నాకే బాధ అనిపిస్తుందన్నమాట. ఒక్కోసారి అనిపిస్తుంది నాకు ఇలాంటి రీడింగ్స్ చేసి మిమ్మల్ని కూడా బాధపెట్టి అంటే ఇలా చెప్పడం వల్ల ఏంటంటే మీ లైఫ్‌లో పాస్ట్‌లో జరిగిందంతా మీకు గుర్తొస్తుంది కదా! సో, చేయడం అవసరమా అనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే మీకు ఇది యూజ్‌ఫుల్ అనిపించింది నాకు. సో, 12లో మీరు రిసీవ్ చేసుకోబోయే గుడ్ న్యూస్. మీ పర్సన్ మిమ్మల్ని రీచ్ అవుతున్నారు. ఇందులో ఒక సక్సెస్ రాబోతుంది. అందుకే ఖచ్చితంగా నేను చేస్తున్నాననమాట. బట్ ఒకటండి, డౌట్స్ అయితే పెట్టుకోవద్దు. ఓకేనా? ఈ లైఫ్‌లో మీకు ఈ పర్సన్ మీకు ఖచ్చితంగా అవసరం. ఎందుకంటే మీరు మీ పర్సన్ అంటే వదిలేసి వెళ్ళిపోయారు కానీ మీరు వదులుకోవాలని అనుకోలే. మీరు ట్రూగా ఉన్నారు. ఎంతో జెన్యూన్‌గా ఉన్నారు. మీరెంతో హార్ట్‌ఫుల్‌గా మీ లవ్‌ని మీ పర్సన్‌కి ఇచ్చారు. నాకు చాలా బాగా తెలుస్తుంది. సో, నేనొకటే చెప్తానండి. ఇన్నాళ్ళు కష్టాలు పడ్డారు. ఓకేనా? సో, ఇప్పుడు ధైర్యంగా ఉండండి. డౌట్స్ పెట్టుకోవద్దు. అవుతుందా లేదా అనేది అవసరం వద్దు. ఖచ్చితంగా ఒక థర్డ్ పర్సన్‌ని ఇన్వాల్వ్ చేయండి. బట్ కంప్లీట్‌గా 100% ఇంటర్ఫియర్ అయ్యేలా చేసుకోవద్దు. ఇది ఎందుకంటే ఒక పాజిటివ్ వేలోనే ఎండ్ అవుతుంది. ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే ఇది రేవతి మాట. నేను చెప్పాను అంటే ఇది రీడింగ్ ఖచ్చితంగా ఇది అవ్వకుండా ఉండదు. ఖచ్చితంగా అయి తీరుతుంది. ఎందుకంటే నేనంత కష్టపడి దీన్ని ఎనలైజ్ చేస్తాను నేను. ప్రతి కార్డ్‌ని, ప్రతి సిట్యుయేషన్‌ని, ప్రతి ఒక్కరి ఎనర్జీని నేను తీసుకొని ఎనలైజ్ చేసి మరీ చెప్తా. ఓకేనా? మీరు ఖచ్చితంగా చెప్తారు. తర్వాత రేవతి నువ్వు చెప్పా గుడ్ న్యూస్ అని. నేను గుడ్ న్యూస్ రిసీవ్ చేసుకున్నా రేవతి. నువ్వు చెప్పాక అని చెప్పి. సో, మీరు చేసే ఆ ఫ్యూచర్ మెసేజ్ కోసం కూడా నేను వెయిటింగ్ చేస్తాను. బట్ ఇందులో కొంచెం అవ్వడానికి టైం పడుతుందండి. వెంటనే అయిపోతుందనుకోవద్దు. బట్ మీరు ఇప్పుడైతే స్టార్ట్ చేయండి. ఈ సిట్యుయేషన్‌లో ఏం చేస్తే అవుతుంది అనేది మీరు బాగా థింక్ చేసి ఒక చార్ట్ ప్రిపేర్ చేసుకొని, మంచిగా ప్లాన్ చేసుకొని, దీన్ని డెవలప్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? మెయిన్‌లీ ఏంటంటే ఇక్కడ మెంటల్ పీస్ అనేది అవసరమండి. ఎప్పుడైనా సరే మనకి మెంటల్ పీస్ లేకపోతే, మనశ్శాంతి కోల్పోతే మనమేం చేయలేము. తినాలనిపించదు, నిద్రపోలేము, కోపమొస్తుంది, ఏడుపొస్తుంది. ఎందుకు కోపమొస్తుందో తెలీదు, ఎందుకు ఏడుస్తున్నామో తెలీదు. ఏదో కోల్పోయిన బాధ. ఏదో ఏంటి ఈ పర్సన్‌నే కోల్పోయాలే. సో, నేనదే చెప్తున్నాను. మెంటల్ పీస్ అవసరము. స్ట్రాంగ్‌గా ఉండండి. మీరంతా స్ట్రాంగ్ కదా! సో, స్ట్రాంగ్‌గా ఉండండి. స్ట్రాంగ్ కాబట్టే మీ పర్సన్ వదిలి వెళ్ళిపోయినా కూడా ఇంకా పోరాడుతున్నారిక్కడ. ఓకేనా? మీరు స్ట్రాంగ్, మీరు చేయగలరు. సో, మీరు ఎవరిదైనా సలహా తీసుకొని ఈ విషయంలో మీరు కొంచెం డెవలప్ చేయడానికి ట్రై చేయండి. ఇది ఖచ్చితంగా అవుతుంది. డిఫికల్టీస్ ఉన్నాయి, మనం చేయలేమేమో ఇలాంటి ఆలోచన అయితే పెట్టుకోవద్దు. నెగెటివ్ థాట్స్ వద్దు. ఇది ఖచ్చితంగా అవుతుంది. మీ పర్సన్‌కి మీకు మధ్య ఒక రీయూనియన్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఓకేనా? ఇది ఒక పాజిటివ్ వేలోనే ఎండ్ అవుతుంది. అది కూడా చాలా దగ్గరలో ఉంది. సో, ఆ గుడ్ న్యూస్‌ని మీకు యూనివర్స్ ఇస్తున్నారు. మీరు రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉండండి. ఓకే. సో, ఫైనల్‌కి ఏంజెల్ గైడెన్స్ కూడా చూద్దాము. నాకెందుకో రోజు ఏంజెల్ గైడెన్స్ చూడాలనిపిస్తుంది. యాక్చువల్లీ చాలామంది ఛానల్ మెసేజ్ అడుగుతున్నారండి. సో, నేను రెడీ చేస్తాను. కొంచెం పర్సనల్ ఇష్యూస్ వల్ల నేను అవి రెడీ చేయలేకపోతున్నాను. నేను ఛానల్ మెసేజ్ కూడా నేను రెడీ చేస్తా. ఓకేనా? ఫస్ట్‌గా చూసారా ఏంజెల్స్ ఏం చెప్తున్నారు? యు ఆర్ రెడీ అంటున్నారు. ఇప్పటి వరకు నేను అదేగా చెప్పాను. ఓకే. యు ఆర్ రెడీ. ట్రస్ట్.
మీరు మిమ్మల్ని నమ్మాలి. ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్. వావ్! ఏమన్నా గారు సాయి అసలు. యెస్. ఓకే. సక్సెస్. వావ్! ఏంజెల్ గైడెన్స్. బాటమ్ ఆఫ్ ద డెక్. సక్సెస్. ఓకే. థ్యాంక్ యూ ఏంజెల్స్. థ్యాంక్ యూ సో మచ్. యెస్. ఫస్ట్ కార్డ్ ఎస్. ఓకే. ఈ సిచ్యువేషన్లో మీరు సక్సెస్ అవుతారు. సక్సెస్ అవుతారు. యెస్. మీరు నమ్మి చెయ్యండి. ఇప్పుడు మీరు రెడీగా ఉన్నారు ఈ సిచ్యువేషన్ డెవలప్ చేయడానికి. ఓకేనా? ఎందుకంటే ఈ సిచ్యువేషన్ ఇంప్రూవ్ అవుతుంది. మీ రీడింగ్కి, ఏంజెల్ గైడెన్స్కి ఎంత రిలేటెడ్గా ఉందో చూసారా? సో ప్లీజ్ ఈ రీడింగ్ని క్లైమ్ చేసుకోండి. ఓకే, క్లైమ్ చేసుకోండి. యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పి గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. కామెంట్ చేయండి అందరూ గ్రాటిట్యూడ్ అని. ఓకేనా? క్లైమ్ చేసుకొని యూనివర్స్కి థ్యాంక్స్ చెప్తూ గ్రాటిట్యూడ్ అని చెప్పి కమెంట్ చేయండి. అది చూసి నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను. సో మరొక్కసారి రిక్వెస్ట్ చేస్తున్నా అండి, ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, చేసి నాకు సపోర్ట్ చేయండి. ప్లీజ్ 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 ప్లీజ్. ఓకే, మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఇంకా మంచిగా చూస్తూ కమెంట్ చేసి మీ ఒపీనియన్ నాతో షేర్ చేసుకుంటూ ఉంటే నాకు కొంచెం బూస్ట్ వస్తుంది, నాకు ఎనర్జీ పెరుగుతుంది. నేను హ్యాపీగా లైవ్స్ చేస్తూ రీడింగ్స్ చేస్తూ మీకు యూస్ఫుల్గా ఏదైతే అవసరమో నేను అవన్నీ చేస్తాను. ఇంకా ముందు ముందు ఇంకా మంచి మంచి రీడింగ్స్ తీసుకొస్తాను మీకు. అది కూడా మీకు ఏది అవసరమో అదే తీసుకొస్తాను. అండ్ చాలామంది కరెంట్ ఫీలింగ్స్ చేయమని అడుగుతున్నారండి. సో ఎందుకంటే ఈ రీడింగ్లో కరెంట్ ఫీలింగ్స్ ఈక్వల్గా చేయడం అంటే చాలా లెంగ్త్ ఎక్కువైపోతుంది కదా. సో పెద్ద పెద్ద వీడియోస్ చూడడం మీకు కూడా విసుగ్గా ఉంటుంది. నేను 2 వీడియోస్ చేయడానికి ట్రై చేస్తానండి డైలీ. బట్ ఒక 1 వీక్ తర్వాత చేస్తా. ప్రజెంట్ నాకు కొంచెం హెల్త్ కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది, కొంచెం రెస్ట్లెస్ ఉన్నాను నేను. సో నా హెల్త్ కొంచెం బాగున్న తర్వాత ఒక 1 వీక్ తర్వాత జనరల్ రీడింగ్, తర్వాత నెక్స్ట్ కరెంట్ ఫీలింగ్స్ ఓన్లీ రిలేషన్షిప్కి సో మాత్రమే మనం సెపరేట్గా ఒక వీడియో చేద్దాము. ఎవ్రీడే కరెంట్ ఫీలింగ్స్ అనేది మీకు అప్డేట్ చేస్తాను. సో ఒక 1 వీక్ తర్వాత నుంచి మన ఛానల్లో 2 వీడియోస్ వస్తాయి. సో ప్లీజ్ అండి, నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ 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 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఓకేనా? మీకు ఏదైనా డౌట్స్ ఉంటే లైవ్లో కలవండి, మనం ఫ్రీ రీడింగ్ చేసుకుందాము. సో ప్లీజ్ దయచేసి లైవ్లో కూడా అర్థం చేసుకున్న ఆ సిచ్యువేషన్ కూడా నేను అందరికీ చెప్పాలి కదా. ఒకరిద్దరి మీదనే వాళ్ళ క్వశ్చన్సే తీసుకుంటూ ఉంటే అవ్వదు. సో ప్లీజ్ దయచేసి అర్థం చేసుకొని నాకు లైవ్లో కూడా సపోర్ట్ చేయండి. ఓకేనా? మీరు కోఆపరేట్ చేస్తే నేను ఇంకా బాగా యాక్టివ్గా నేను చేయగలుగుతాను. ఓకే, థ్యాంక్ యూ అండి.